గురుగారు చాలా చక్కగా జరుగుతుందండి తిలా హోమము. విన్నామంతే, నేను కూడా మొదటిసారి పితృకార్యాలు ఏమైనా జరిగేటప్పుడు పాల్గొనడం కానీ చూడటం కూడా, అందులోనూ కాశీ లాంటి ప్రదేశంలో జరగడం అనేది చాలా గొప్ప విషయం. మీ సంకల్పము ఇంతమంది కూడా ముందుకొచ్చారు, మరి ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం? చాలా చక్కగా జరుగుతుందమ్మా. మనం ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే మనకి దొరికినటువంటి పండితులు కూడా అనంత్ భట్ శర్మ గారు, వారు ఋగ్వేదం యజుర్వేద పండితులు. వారు ఒప్పుకున్నారన్నమాట ఇది చేయటానికి. ఇది మనం సామూహికంగా కదా చేస్తుంది. జనరల్గా అంటే సంకల్పం ఏకవచనంలో ఉంటుంది. వారు స్పెసిఫిక్గా దీనికోసం సంకల్పం రాసి డిజైన్ చేసి అందరికీ కలిపి చేయాలనే ఉద్దేశంతో వారే కూర్చొని మొదటి రోజు వారు సంకల్పం తీసుకున్నారనమాట. అయితే మనకి ఎవరైతే గోత్రనామాలు పంపించారో వారందరి గోత్రనామాలు మొదటి రోజు పక్షం రోజులకి సంకల్పం చేశారు. అంటే 15 రోజులకి సంకల్పం చేసేసారనమాట. ఏమని చేశారు? వీరు కర్తలు, వీరు గతించిన వారి పేర్లకి ఈ తిలా హోమానికి సంబంధించినటువంటి ప్రతిఫలం కలగాలనేటువంటి ఉద్దేశంతో చేశారు. అదేవిధంగా ద్వాదశి రోజున జరగబోయేటువంటి అన్నదానానికి, వస్త్రదానానికి, దక్షిణ సమర్పణకు కూడా ఇప్పుడే సంకల్పం తీసుకున్నారు. కాబట్టి మొదటి రోజు చేసినటువంటి గోత్రనామాల పఠనం మళ్ళీ రెండో రోజు మూడో రోజు చేయరు. ఎందుకంటే వారికి పక్షం రోజులు సంకల్పం తీసుకున్నారు. అయితే ఈరోజు ఇంకొంతమంది మేము కూడా మర్చిపోయామండి, మేము జాయిన్ అవుతాము, ఎలా అండి గురువు గారు అని అడిగారు. సందేహం అడుగుతున్నారు. ఎందుకంటే మొదటి రోజు నుంచి, అంటే ముందు నుంచి మనం చెప్పేది 8 నుంచి 21 మహాలయ అమావాస్య వరకు. కొంతమంది ఏంటంటే ఆ తిథి రోజు చేసుకుందామని, ఉదాహరణకి చవితి అనుకోండి, ఆ రోజు చేయండి మళ్ళీ అమావాస్యకి చేయండి అని ఇలా అనుకుంటారు. లేదు అప్పటి నుంచి ప్రారంభించవచ్చు అనేది సందేహం. ఇప్పుడు ఒకవేళ ఇప్పటికిప్పుడు నమోదు చేసుకోవాలంటే పర్వాలేదండి? చక్కగా చేసుకోవచ్చు అమ్మా. ఈ రోజు కూడా అడిషనల్ గా కొన్ని సంకల్పాల కోసం గోత్రనామాలు వచ్చాయన్నమాట, అవి చదివించామన్నమాట. అదే విధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం ఈ రోజు అయిపోయింది కదా, ఇప్పటి నుంచి రేపు మార్నింగ్ 9-9:30 స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ లోపు ఏ సంకల్పాలు వస్తాయో అవి వెంటనే ప్రింట్అవుట్ తీసుకొని జాయిన్ చేస్తారు. అంటే సపోజ్ ఈ రోజు తీసుకున్నవి ఈ రోజు నుంచి అమావాస్య దాకా. రేపు ఎవరన్నా మళ్ళీ దీంట్లో ఎన్ని రోజులు కావాలని అనుకున్నారనుకోండి, రేపటి నుంచి అమావాస్య దాకా, అలా లాస్ట్ డే వరకు సంకల్పాలు యాక్సెప్ట్ చేస్తాం. ఇది చాలా మందికి సందేహం అండి, ఇది ఒక్కటే గమనించండి. మొదటి రోజు చదివినవి అయితే ఆ రోజు 15 రోజులకి, అంటే ఈ పక్షం రోజులకి సంకల్పం తీసుకున్నారు కాబట్టి ప్రతిరోజు జరిగే తిలా హోమం వారి పేరు మీద జరుగుతున్నట్టే. అవునండి.